తలుపుది. ఓయ్ తలుపుది. ఉన్నావా? ఏంది నెల రోజుల తర్వాత పెళ్ళని తిరిగితే నీ కళ్ళల్లో ఆనందమే లేదు? పెళ్ళైన మగోని కళ్ళల్లో ఆనందం చూడాలంటే పెళ్ళం పుట్టింటి పోయినప్పుడే జరుగుద్ది, తిరిగి వచ్చినప్పుడు అది మొత్తం గరుగుద్ది. నువ్వు ఇట్లా మాట్లాడితే నా కోపం పెరుగుద్ది, నీ ఆయుష్ తరుగుద్ది. పోనిచ్చుకున్నావు కాదు నీ బుద్ధి. ఎప్పుడు చూడు మొగని పట్టుకొని తందామని చూసాడే కానీ కరణతో కాళ్ళు మొక్కదామని మాత్రం ఉండదు. అంటే నేను ఇప్పుడు వచ్చి రాగానే నీ కాళ్ళు మొక్కలని ఫీలింగు అంతేనా? నేను గట్లనే రకం కాదు. అవును, నువ్వు అనకపోయినా ఎదుటోళ్ళకి అర్థమవుతాడు చేసే రకం. ఏ వదలకుండా వంట రోజుల పాల ప్యాకెట్ ఉన్నది ఛాయ్ అయిపో. అంటే ఇంకా నువ్వు చాయ్ కూడా వేసుకోలేదా? లేచిందే ఇప్పుడు, ఇక చేసేది ఎప్పుడు? నువ్వు ఇంత లేట్ ఎందుకు లేచినావు? రాత్రి లేటుగా వండుకున్నావు కాబట్టి. రాత్రి లేట్ ఎందుకు వండుకున్నావు? నువ్వు పొద్దుగాల వస్తావని తెలియదు కాబట్టి. అంటే రాత్రి తాగినావా? అంతే కదా మరి. తాగకపోతే ఏటని తెగ్గపోతుందా నీ కడుపు? నీ కుండేంది గోల్కొండలక గింత అయింది? ఇదెక్కడ చిత్రమే? రాత్రి రాత్రికి ఇంతగానం పెరిగింది. రాత్రి రాత్రి అయిందా? ఏదో అయినట్టున్నదే నాకు. దవాఖాన పోదాంపా చెప్పరా? అంగేసుకోపో. చెప్పమ్మా ఏమైంది? అయింది నాకు కాదు, మా ఆయనకి. మీ ఆయనక గుండు గుండు గుండెను లెక్క మంచిగాడు, ఈయనకేమైంది? మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. అయితే నీ పొట్టలో ఏమైందో చూడాలా? కరెక్ట్ చెప్పినావు, నా పొట్టకే ప్రాబ్లం. ఏమైంది? ఏమైందో తెలియదు. రాత్రి రాత్రి కాచి బుగ్గ లెక్క కడివలు ఉప్పింది. అట్లెట్లు ఉబ్బింది? అట్లెట్లు ఉబ్బిందో మాకు తెలితే మేము నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఆగమ్మా సూత. వావ్, చలనచిత్ర పరిశ్రమ అనేది ఒక అద్భుతం. అంటే మా ఆయన బతకడా? అయ్యో ఏ ఆగమ్మా, ఇది మీ ఆయన సావార్త కాదు, మంచి శుభవార్త. ఏంటిది? మీ ఆయనకు కడుపైంది. ఇదేం కర్మరా దేవుడా. కి మొగుళ్ళ కడుపు ఊడింది. అప్పుడప్పుడు ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి, వాటిని ఆస్వాదించాలి కానీ అనుమాన పడద్దు. నేను అనుమానిస్తా. చెప్పు నీ కడుపు ఎట్లా చెప్పు. కడుపు నాకెందుకు అయితే? వాడేదో వరుతాడు, ఇది నిజం కాదు. ఇప్పుడు చెప్పు, ఆడవడో నాకు ఇప్పుడు చెప్పాలి. ఏందమ్మా నువ్వు? అయిందేందో అయిపోయిందో సంతోషపడాలి కానీ ఆయన నువ్వు గట్ల ఇబ్బంది పెడతాను. ఏ నువ్వు కనీకేం తెలియదు చెప్పు. చెప్తావా? చెప్పవా? చెప్పు. ఏ ఆగమ్మా, ఆగమ్మా, కడుపుతో ఉన్న మనుషులు కొట్టుడు అట్లా పద్ధతి కాదమ్మా. నువ్వు నాకు కడుపు ఊడిందిరా, పిచ్చికిన లేచిందా? కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి బ్రదర్, తప్పదు. నీ సంగతి ఇక్కడ ఇంటికి నడు. అత్తమ్మా, అమ్మా అమ్మా, అత్తమ్మా ప్లీజ్, అతనేమనదు, అతను నిన్ను గర్భిణుడు. చెప్పు. కొత్తగా నాకే పాపం తెలియదు. ఏ పాపం తెలియకుండా నీ పాపం చేసింది ఎవరో చెప్పు. అయ్యో దేవుడా, ఇది అటు ఇటు పోయి ఈడికే వస్తుంది. ఇది నిజం కాదే. నీకు డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా? అవును, ఆ డాక్టర్ నా గురించి నాకంటే ఎక్కువ తెలుసా? ఏయ్ నువ్వు గజిబిజి మాట్లాడక ముచ్చట మారవాకు. అసలు నువ్వు ముచ్చటకెళ్ళి బయటకి ఎప్పుడు పోయినవే? నేను మారవా? వాడు ఎవడో చెప్పు. ఎవరు లేడు, ఎవరు లేడు, ఎవరు లేడు. అయ్యో, నువ్వు ఇట్లా చెప్పావు కానీ ఆడెవడో నేనే తెలుసుకుంటా. ఏం చేస్తావు? ఊరికే సాటి పేపిస్తా. ఏమని? మన ఊళ్ళో అవతలాడి కట్టుకున్న మల్లికార్జునికి కడిపోయిందట. అది వేసింది ఎవలో? వాళ్ళంతటా అలా చెప్పుకుంటే ₹1,00,000 బహుమతి ఇస్తాని అలా భార్య చెప్పిందా? హో ఏంది మీరు మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? మొన్ననే పాల బిల్ పేపర్ బిల్ 3 నెలలకు సరిపడి ఇచ్చినాం. వచ్చింది అందు కదా అమ్మగారు, మీకు విషయం చెప్పాలి. ఏంటిది అది? పోయిన జన్మల అయ్యారు మిత్రుల కింద నేను మగధీర రామ్ చరణ్. అప్పుడు మాకేం కాకముందుకి ఎటో నాటి ఎడవాపారు కొంతమంది వేస్ట్ వాళ్ళు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా? మీరు ఆగండి అయ్యారు. పోయిన జన్మల మమ్మల్ని విడగొట్టిన దేవుడు ఈ జన్మలు పుట్టించి పుణ్యం చేసిండు, కానీ ఇద్దరు మొగళ్ళకు పుట్టించి పెద్ద మిస్టేక్ చేసిండు. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా రోజు మీంటో పేపర్ వేసుకుంటా అదే పనుల అయ్యాన్ని కూడా. అందుకే ఆ కడుపు కారణం నేనని చెప్పడానికి వచ్చిన. అంత అబద్ధం. వీడు పోయిన జన్మ రామ్ చరణ్ కాదు, రణదేవ్ బిల్లా. ఇంకేంటో మా కాపురాన్న మనిపోతారు నువ్వు. అరే
ఎప్పుడానికైనా సిగ్గుండాలరా లచ్చ కోసం ఆశపడి పిచ్చి పిచ్చి మాట్లాడతారు. ఏయ్ నువ్వు నోర్మై. నువ్వు నోరుపోయి దున్నపోతు పాలేయకుండా పేపర్లు మీద ప్రెస్ మీట్ పెట్టినట్టు ఊరంతా సాటిపేసిన ఇజ్జత్ మానం తీసినావు. అమ్మగారు మీరు ఆ పని చేసి అందట్లో అయ్యగారు జిద్దేశారు కాబట్టి ఇలా నేను మీ ఇంట్లో పాలు పోసుకుంటే అయ్యగారితో పాలు పంచుకున్న విషయం మీకు చెప్పలేకపోతాను. అంటే ఈ కడుపుకు నువ్వా కారణం? కారణమా కాదు, కారణమే. ఆ విషయం మీరు గుర్తించి ఆ ₹1,00,000 మాకు ఇచ్చి పంపితే హన్మకొండ డైలైట్ డాక్టర్ దగ్గర పోయి టెస్టులు వేయించుకుంటాం మా గుట్టుగా బిడ్డకు. అబా 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 మీకు ఎట్లా మానం అనిపించలేదు అట్లా మాట్లాడడానికి? ఏ ఆగు, చేసిందే లంగ పని మళ్ళీ నన్ను కొడతానవా? వీళ్ళు చేసిన పని కొట్టకపోతే ముద్దించుకోమన్నావా? ముద్దుగా నేను రెడీ. నేను కూడా రెడీ. నువ్వు తాపకోసారి వచ్చి మధ్యలో పుల్ల పెట్టకే ఫస్ట్ ఇల్లు ఇంటికి వెళ్ళి పంపు. అట్లా ఉండదు. నీ కడుపు కారం ఎవరో తెలిసినాక సంగతి చెప్పు. ఎవరు కారణం? నేను నేను కాదు, నేను. ఆ కడుపు కారణం నేనమ్మ గారు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పైసల కాసు పడొచ్చిన వానే నీతోనట్లయితే ఇది. ఎందుకు కాదు? ఆడదానికి కడుపైందంటే కారణం మగోడు, అదే మగోడికి కడుపైందంటే ఖచ్చితంగా ఆడదే కారణం. అంత ఆలోచన చేయకమ్మ గారు. ఆ ₹1,00,000 నాకే ఇయ్యి. కాదే, నువ్వు 2 నెలల నుంచి ఊర్లో లేక మా ఇంటికి పనికి ఏత్తలేవు, మరి ఇది ఎట్లా? మీకు తెలియని ముచ్చట ఏంటంటే మీరు పుట్టింటికి పోయినాక వేరే ఊరు పోయినా నేను ఈ ఊరికి వచ్చిన. అవునా? అటు ఇటు చేసిన ఇజ్జత్ మానం తీస్తారా దేవుడా. పోతే పోయింది కానీ నువ్వు నాతో రా, మంచిగా చూసుకుంటా. ఇది నా ప్రాపర్టీ. నా ప్రాపర్టీ, నా ప్రాపర్టీ, నా ప్రాపర్టీ. ఏ ఆగురి. ఎందుకు సాగొడతారా వాడిని? రే గోలేసుకో. ఎందుకు? నిన్న మనం దాగిన మందు కల్తీదట. ఆ దాగిన అందరికి బొత్తలు ఉప్పుతానట. మరి నీ షాపే ఉన్నది కదా. నేను టౌన్ పోయి చేయించుకున్నా, ఈ గోలేసుకున్నాక తగ్గింది. విన్నావని నువ్వు గంగల కలవా. మా నువ్వులే డాక్టర్ చూపించుకున్నారా, నేను కడుపు అయింది అన్నాడు. ఓర్ వారి గవాన్ దగ్గరికి ఎందుకు పోయినారు నువ్వు? వాని పిచ్చిలేసి ఏడాది అవుతుంది. నా